ఎవరికైనా పాట పాడే అవకాశం ఇస్తే స్టేజీ దగ్గర నిలబడి వాక్యం చెప్పేటప్పుడు ఎక్కలేని స్టైల్ పోతా ఉంటారు. దైవజన్ లేసన్న గారు చెప్తారు, దేవుని సముఖంలో నిలవబడ్డప్పుడు దైవజనులు గాని దైవజనురాలు గాని వాయిద్యకారులు గాని గాయకులు గాని మేం కనపడకూడదయ్యా, మీరు మాత్రమే మహిమపరచబడాలి. దేవదూతలు రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నట్లు కాళ్ళు కప్పుకున్నట్లు దైవ సన్నిధిలో నిలవబడి వాడబడే ప్రతి బిడ్డ కప్పుకొని ప్రభువుని ఆరాధించాలి. ఈ దైవికమైన ఆరాధన. కొంతమంది టీవీ స్పీకర్లు మా అమ్మగారు నెత్తి మీద ముసుకేసుకోరు, అసలు దానికి ఏదో ఒకటి చెప్తారు. మనకు రోల్ మోడల్, మనకు కొలమానిక, మనకు ప్రామాణిక దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ఆ టీవీలో కనపడటానికి బెత్తిడెత్తి అక్క మేకప్ వేసుకొని వచ్చి ఉంటది కదా, ఫుల్ గా మేకప్ వేసుకొని వచ్చి ఉంటది కదా, చెవులకు కూడా సైకిల్ చక్రాలు ఈ సైజులో. మరి ముసుకేసుకుంటే ఇవన్నీ ఎట్లా కనపడతాయి? విప్పుకొని ఆరాధించే ఆరాధన దయ్యపు ఆరాధన, కప్పుకొని ఆరాధించే ఆరాధన పరలోకపు దేవదూతల ఆరాధన.